హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 23 ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి అకాడమీ అనేది. సో ఇలా ఏంటంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫిబ్రవరి 22, 23లో అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఉందండి. ఎవరైతే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇది ఫిబ్రవరి 23 and 22లోనే ఉండబోతుంది. అదేవిధంగా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కాంఫరెన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 3 ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఇది స్టార్ట్ అవబోతుంది అనమాట ఫిబ్రవరి 23న. అది నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి ఒక్కొక్క పేపర్ 100 ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. 90 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి వేదిక్ కల్చర్, హిందూ ఫిలాసఫీస్ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. అంటే 100లో డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 27న ఈ టెస్ట్ అయితే ఉండబోతుంది. 2 PM పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా వీకెండ్ మారదాని పేరుతో ఫిబ్రవరి 25న సో ఆల్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 10 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు వచ్చే స్పెషల్గా దాని మీద మారదాన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అదే వీకెండ్ మారదాన్ ఉందండి. ఇది కూడా మొత్తం 10 మందితో మనకి సో వీకెండ్ మారదాన్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫిబ్రవరి 26, 27, 7 AM ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు వీలైతే పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ప్లస్ ఫ్యూచర్స్ ఏంటి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవకాశం ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్తో నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అదే మనకు అడ్వాంటేజ్. ఫ్రీకి అండ్ ప్లస్కి ఒకసారి మనం డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలు అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. పీడిఎఫ్ నోట్స్, ప్రాక్టీస్ నోట్స్, సిలబస్ అండ్ టాప్ ఎడ్యుకేటర్ ద్వారా మీకు డౌట్ కూడా క్లారిఫై చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. అదే మీరు ఈడియూ టెక్ 10 అనే ఈ కోడ్ కానీ వాడితే, ఈ కోడ్ మీకు ఆల్రెడీ కింద షో చేస్తున్నాను. ఈ కోడ్ వాడితే మీకు 1530 రూపాయలకి అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. మీకు డబ్బులు సేవ్ అవుతాయి అనమాట. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. వీలైతే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, డిఎస్టీ సిఐఐ ఇండియా సింగపూర్ టెక్నాలజీ సమ్మిట్ 28వ ఎడిషన్లో భారతదేశం తరపున ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ డాక్టర్ జితేందర్ సింగ్ అండి. తయారీ రంగంలో అండ్ అదేవిధంగా విదేశీ పెట్టుబడులకు సంబంధించి మన దేశాన్ని ఆకర్షణీయమైన ప్రదేశంగా మార్చాలనుకుంటున్నామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అయితే ప్రకటించారు. బ్లాక్ చైన్ అండ్ నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో భారతదేశం టాప్ 25 ఇన్నోవేషన్స్ దేశాల లీగ్లో ఉండాలని సో ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అండ్ డిఎస్టీ సిఐఐ ఇండియా సింగపూర్ టెక్నాలజీ సమ్మిట్ 28వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు ఈ విషయాన్ని. అయితే ఇదే సమ్మిట్లో సింగపూర్ రవాణా మంత్రి మరియు వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఎస్ ఈశ్వరన్ మాట్లాడుతూ భారతదేశం అండ్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022 నుండి 2021 వరకు $19.8 బిలియన్ నుండి $26.8 బిలియన్ అంటే 35% పెరిగిందని చెప్పారు. ఈ సమ్మిట్ అంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలనే దాని మీద ఈ సమ్మిట్ అనేది నిర్వహించుకున్నారు. ఈ సమ్మిట్ నిర్వహించడం ఇది 28వసారి. అయితే డిఎస్టీసిఐఐ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సమ్మిట్. తర్వాత సెకండ్ అండి, క్రింది ఏ దేశంతో చూడండి, ఏ దేశం అండి ఇక్కడ, క్రింది ఏ దేశంతో బ్లూ ఎకానమీ మరియు ఓషన్ గవర్నెన్స్ ఒప్పందంపై భారతదేశం రోడ్ మ్యాప్పై సంతకం చేసింది? బ్లూ ఎకానమీ అంటే సముద్రం అండి. సముద్రంకి సంబంధించిన ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా ఓషన్ గవర్నెన్స్, ఓషన్ అంటే ఏంటి, సముద్రమే కదా. సో ఈ సముద్రం మీద గవర్నెన్సింగ్ అంటే పరిపాలన విషయాలపై భారతదేశం రోడ్ మ్యాప్పై సంతకం చేసిందంటే ఫ్రాన్స్ అండి. బ్లూ ఎకానమీ వ్యవస్థ అండ్ సముద్ర పాలనపై తమ ద్వైపాక్షిక మార్పిడిని మెరుగుపరుచుకోవడం కోసం భారతదేశము, ఫ్రాన్స్ ఒక రోడ్ మ్యాప్పై సంతకం చేశాయి. అంటే ఆ ఓషన్ పరిపాలన ఏ విధంగా చేసుకోవాలి, ఆ సముద్రాన్ని ఉపయోగించి ఎకానమీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రవాణా వ్యాపారాల మధ్య ఫ్రాన్సు, ఇండియా మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే సముద్రపరంగా వాణిజ్యం మీద ట్రేడ్ మీద డిపెండ్ అయ్యే వాటి మీద కావచ్చు, వాటిని డెవలప్ చేసుకోవడంలో కావచ్చు, వాటిని రక్షించడంలో కావచ్చు,
సహకరించుకుంటాయి అన్నమాట ఇరు దేశాలు. అంతే, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. దీని ద్వారా భారతదేశం, ఫ్రాన్స్ అనేవి ఐక్యరాజ్య సమితి డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2021-2030కి మద్దతు ఇస్తాయి ఈ ఒప్పందం అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 3 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అండ్ ఫ్రెంచ్ కౌంటర్ అంటే సేమ్ అదే పదవిలో, అంటే ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎవరంటే మనకి ఎస్ జయశంకర్ గారు కదా, అదే పదవిలో ఉన్న వ్యక్తిని కౌంటర్ అంటారు. సో జీన్ వైన్స్ లే డ్రియాన్తో కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత థర్డ్ వన్ అండి, శ్రీలంక ఎయిర్లైన్స్ మాజీ సీఈఓ విపుల గునితిల్లేక భారతదేశంలో ఏ ఎయిర్లైన్ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు అంటే జెట్ ఎయిర్వేస్ అండి. చూడండి, జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్లైన జలాన్ కల్రాన్ కన్సార్టియం ఎయిర్లైన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓగా విపుల గుణతిల్లెకను నియమించింది. శ్రీలంక ఎయిర్లైన్స్కు సీఈఓగా పనిచేసిన గుణతిల్లెక మార్చి 1, 2022 నుండి జెట్ ఎయిర్వేస్లో చేరనున్నారు. అండ్ గుణతిల్లెక నవంబర్ 2015 నుండి జూలై 2018 వరకు ఎమిరేట్స్ మేనేజ్మెంట్ కింద TAAG ఆంగోలా ఎయిర్లైన్స్కు సిఎఫ్ఓగా మరియు బోర్డు మెంబర్గా ఉన్నారు. నష్టాల్లో ఉన్న ఆంగోలా జాతీయ క్వారియర్ను కీలకంగా మార్చడంలో ఈయన కీ రోల్ పోషించారు. తర్వాత ఫోర్త్ వన్, గోల్డెన్ వీసా అని కూడా పిలువబడే Tier 1 ఇన్వెస్టర్స్ వీసాను ఆపేస్తున్నట్లుగా ఏ దేశం ఇటీవల ప్రకటించింది అంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. చూడండి, భద్రతాపరమైన ప్రమాదాలు ఉన్నాయని ఆరోపిస్తూ యునైటెడ్ కింగ్డమ్ Tier 1 ఇన్వెస్టర్స్ వీసాను తక్షణమే రద్దు చేసిందండి. ఈ వీసా 2018 నుండి దాదాపు 254 మంది భారతీయ మిలియనీర్లను యూకేలో స్థిరపడేందుకు అవకాశం కల్పించింది. అండ్ 3 రోజుల క్రితం యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ ఈ వీసాను రద్దు చేస్తూ ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో రద్దు చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే యూకే ఆధారిత అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం 2008 నుండి 2020 మధ్య కాలంలో ఈ వీసాను పొందిన అత్యంత సంపన్నుల్లో భారతీయులు 7వ స్థానంలో ఉన్నారు. చైనా టాప్లో ఉందన్నమాట, 4106 మందికి ఈ వీసా వచ్చింది. రష్యాకి 2526, హాంకాంగ్కు 692, అమెరికాకు 685, పాకిస్తాన్కి 283, కజకిస్తాన్కి 278. భారత్ కంటే ముందున్న దేశాలు ఇవన్నీ కూడా. ఓకే, సో అంటే ఆ వీసా ద్వారా ఏంటంటే అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీసా ఇస్తారనమాట. సో బిజినెస్ పరంగా ఈ రిలేటెడ్ అక్కడ వీసా ఇస్తారు. అక్కడ వీసా ఇవ్వడం ద్వారా మ్యాక్సిమం అక్కడ స్థిరపడిపోవచ్చు ఆ వీసా ద్వారా. ఇప్పుడు దాన్ని రద్దు చేసేసారు. తర్వాత ఫిఫ్త్ వన్, సీడోమ్ అనే ఒక నౌకాదళ వాయు రక్షణ వ్యవస్థను ఏ దేశం విజయవంతంగా పరీక్షించిందంటే ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ డోమ్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క నేవీ కాన్ఫిగరేషన్ అయిన సీడోమ్ను విజయవంతంగా పరీక్షించినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. అండ్ అడ్వాన్స్డ్ అంటే రీసెంట్గా వస్తున్న అంటే ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దేశం వాళ్ళకి సంబంధించిన నేవీ డిఫెన్స్ మీద ఎవరైనా సరే అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన రక్షణ పరంగా కావచ్చు, వాళ్ళ దేశం మీద ఎవరైనా సరే మిజైల్ ప్రయోగాలు చేస్తే అలాంటి వాటిని అడ్డుకోవడం కోసం ఈ సీడోమ్ అనేది వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇజ్రాయెల్ ఆధారిత రక్షణ సంస్థ రాఫెల్తో సంయుక్తంగా దీన్ని డెవలప్ చేశారు. రాకెట్ ఫైర్, క్రూయి క్షిపణులు అండ్ UAVలతో సహా అనేక అధునాతన దాడుల నుంచి ఈ సీడోమ్ అనేది ఇజ్రాయెల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది ఈ సీడోమ్ అనేది, గుర్తుపెట్టుకోండి. సో ఐరన్ డోమ్ ఏదైతే విన్నామో దాని తర్వాత ఈ సీడోమ్ అనమాట. అండ్ రేజర్ డోమ్ని కూడా తీసుకొచ్చింది ఇజ్రాయెల్, అది కూడా ప్రజెంట్ పరిశోధనలో ఉంది. ఓకేనా, సో కిరణాలు అనమాట, కిరణాలతో అంతం చేయొచ్చు యుద్ధం. అంటే లైక్ మన మీద ఏమైనా డ్రోన్లు అలాంటి వాటిని వస్తే అలాంటి వాటిని అంతం చేయడానికి సో లేజర్ డోమ్ను కూడా తయారు చేస్తుంది ఇజ్రాయెల్. తర్వాత 6th వన్, ఏ రాష్ట్రంలో ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ జరుపుకుంటారంటే మధ్యప్రదేశ్ అండి. చూడండి, మధ్యప్రదేశ్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తుంది. ఇది మధ్యప్రదేశ్లో ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ఖజురాహో దేవాలయాల పక్కన ప్రతి సంవత్సరం ఒక వారం పాటు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ పండుగ 2022 ఫిబ్రవరి 20 నుండి 26 వరకు జరుగుతుంది, 1 వీక్ పాటు. సో కొంతమంది అగ్రశ్రేణి అభ్యాసకులు అంటే లైక్ అందులో అంటే కథక్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మణిపూరి వంటి భారతీయ శాస్త్రీయ నృత్య కళల్లో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు అందులో డ్యాన్స్ చేస్తూ ఆ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేస్తారనమాట. ఈ సంవత్సరం అంటే 2022లో ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ 48వ ఎడిషను. ఈ ఉత్సవంలో వివిధ కళాకారులకు మధ్యప్రదేశ్ రాష్ట్ర రూపాంకర కళా అవార్డు అండ్ మరియు నృత్యకానికి జాతీయ కాళిదాస్ అవార్డుని అయితే ఇస్తారు. ఓకేనా, కళాకారులకి రాష్ట్ర రూపాంకర కళా అవార్డు, నృత్యాలకి జాతీయ కాళిదాస్ అవార్డు ఇస్తారు. తర్వాత 7, గురుగ్రామ్ జిల్లాకు బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్లుగా తనిష్కి కుటియా అండ్ రిద్దికా కుటియా నియమితులయ్యారు.
ఈ గురుగ్రామ్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే హర్యానా అండి. హర్యానా అంటే ఢిల్లీకి పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం అనమాట. సో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మహిళా ఫిడే మాస్టర్స్ తనిష్క కోటియా మరియు ఆమె సోదరి రిద్దికా కోటియా హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాకు బేటీ బచావో బేటీ పడావో పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. తనిష్క కోటియా 2008లో అత్యంత పిన్న వయస్కురాలుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గెలుచుకుంది. అండ్ హర్యానా రాష్ట్రానికి చెందిన వారు వాళ్ళిద్దరు కూడా 2019లో విడుదల చేసిన వరల్డ్ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో అండర్-16 విభాగంలో తనిష్క కోటియా దేశంలో 2వ ర్యాంకులో నిలిచింది. అండ్ ఆమె 2013లో ఆసియన్ చెస్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం, 2014లో స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో రజతం సాధించింది. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2020తో సహా పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్లలో రిద్దికా కోటియా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. అండ్ బేటీ బచావో బేటీ పడావో అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రచార పథకం. ఇది ఏంటంటే భారతదేశంలో అమ్మాయిల కోసం ఉద్దేశించిన సంక్షేమ సేవలపై అవగాహన కల్పించడం, సో సామర్థ్యాన్ని మెరుగుపరచేలా చేయడమే దీని టార్గెట్. ఈ పథకం 2015లో హర్యానాలోని పానీపట్లో 100 కోట్ల నిధులతో స్టార్ట్ చేశారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా స్కీమ్ అండి, ఓన్లీ హర్యానా కాదు. తర్వాత వచ్చేసి 8 NAC A+ అండ్ NBA గుర్తింపు పొందిన భారతదేశపు మొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇది. NAAC A+ అండ్ NBA గుర్తింపు పొందిన ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా వచ్చేసి చండీగఢ్ యూనివర్సిటీ అండి. ఓకే, సో చండీగఢ్ యూనివర్సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యా సంస్థ. సో ఇది NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ మరియు అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అనమాట. సో A+ అండ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్, దీన్ని NBA అంటారు. ఈ రెండింటి గుర్తింపు పొందిన ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట చండీగఢ్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ అండ్ MBA డిగ్రీకి వాషింగ్టన్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ గుర్తింపు అయితే ఉంటుంది. చండీగఢ్ యూనివర్సిటీలో దాని అన్ని ఇంజనీరింగ్ అండ్ MBA ప్రోగ్రాంలకు NBA గుర్తింపు అయితే ఉంటుంది. చండీగఢ్ యూనివర్సిటీ భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. నేషనల్ అసెస్మెంట్ మరియు అక్రిడేషన్ మండలి, దీన్ని NAAC అంటారు. ఈ సంస్థ చేసే పని ఏంటి అంటే కాలేజెస్, యూనివర్సిటీ గుర్తింపు పొందిన సంస్థలు వంటి విద్యా సంస్థలు, వాటికి సంబంధించిన అక్రిడేషన్ అనమాట, దాని నాణ్యత, వాటి రిజల్ట్స్, పాఠ్య ప్రణాళికలు ఎలా ఉన్నాయి, కవరేజ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నింటి మీద కూడా అంచనా వేస్తుంది అనమాట ఈ సంస్థ. అండ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ NBA అనేది భారతదేశంలో AICT అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 1994లో AICT చట్టంలోని సెక్షన్ 10 క్లాస్ U ప్రకారం అందించే ప్రోగ్రామ్ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది అనమాట. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్స్లో నాణ్యతను కొలిచే సంస్థ అనమాట NBA అనేది. సో ఈ NBA అనేది ఎక్కువగా ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఎడ్యుకేషన్ కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత 9 అండి, ఇటీవలే 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య ఎంత అంటే మొత్తం టోటల్గా వచ్చేసి 35 అండి. ఇప్పుడు లేటెస్ట్గా జాయిన్ అయిన 3 రాఫెల్ యుద్ధ విమానాలతో మన దేశంలో మొత్తం 35 రాఫెల్ యుద్ధ విమానాలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఫ్రాన్స్ ఎయిర్ బేస్ నుంచి ఇవి టేక్ ఆఫ్ అయ్యాయి. అండ్ ఈ 3 రాఫెల్ యుద్ధ విమానాలకు UAE ఎయిర్ ఫోర్స్ విమాన మార్గం మధ్యలో ఫ్యూయల్ని ఫిల్ చేసాయి. యాక్చువల్గా మధ్యలో ఆగి ఫ్యూయల్ని ఫిల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట దీనికి. సో అలా ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మొత్తానికి మన ఇండియాకి అయితే చేరుకున్నాయి, ఫ్రాన్స్లో స్టార్ట్ అయ్యి. అండ్ తాజాగా మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు మన ఇండియాలో చేరడంతో వీటి సంఖ్య 35కి రీచ్ అయింది. 2016 సెప్టెంబర్లో సుమారు 50,000 కోట్ల వ్యయంతో 36 అత్యాధునిక రాఫెల్ జెట్ ఫైర్స్ కొనుగోలుకు ఫ్రాన్స్తో మోదీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 35 రాఫెల్ సరఫరా అయ్యాయి. 2 రాఫెల్స్ స్క్వాడ్రన్లను భారత వాయుసేన ఏర్పాటు చేసింది. అంటే ఇంకా లెక్క ప్రకారం ఇంకొకటి మనకు రీచ్ అవ్వాలి. అండ్ మరో ఆర్డర్లో చివరిదైన 36వ రాఫెల్ జెట్ ఫైటర్ మరికొన్ని వారాల్లో ఫ్రాన్స్ నుంచి భారత్కు వస్తుందని చెప్తున్నారు. ఇప్పటివరకు చేరిన 35 రాఫెల్ యుద్ధ విమానాల్లో 30 ఫైటర్ జెట్లు ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా ఇండియాకు వచ్చేగా 2 మాత్రమే సో నేరుగా ఫ్రాన్స్ నుంచి టేక్ ఆఫ్ అయితే 30 అంటే ఇప్పుడు వచ్చిన 35లో డైరెక్ట్గా ఫ్రాన్స్ నుండి ఇండియాకు 35 రీచ్ అయిపోయి మిగతా ఈ 5 మాత్రమే సో మధ్యలో ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి ఆగాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మెయిన్ ఇంపాక్ట్ ఇదే అనమాట. ఫ్యూయల్ ఫిల్ చేసుకునే ప్రోగ్రామే ఈ రాఫెల్ యుద్ధ విమానంలో బాగా స్పెషలైజేషన్. తర్వాత 10 ఏ దేశ అధ్యక్షుడు డోన్స్టెక్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించారు. ఓకేనా, డోన్స్టెక్ అండ్ లుహాన్స్క్ ఈ 2 ప్రాంతాలని ఇండిపెండెంట్ దేశాలుగా, స్వతంత్ర దేశాలుగా ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించాడంటే రష్యా అండి.
సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన ఈ రెండు ప్రాంతాలు ఏవైతే డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ ఈ రెండు ప్రాంతాలు అనేవి ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతాలండి. అయితే ఆ ప్రాంతాలు అనేవి రష్యాకి ప్రభావితమైన ప్రాంతాలని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. అంటే సో అక్కడ రష్యా ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్లుగా ఉండే ప్రాంతాలు. సో అలాంటి ప్రాంతాలను ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఆ రెండు కూడా ఉక్రెయిన్లో భూభాగాలే. కాకపోతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్లో ఉండే ఈ రెండు వేర్పాటువాద ప్రాంతాలు అనమాట. అంటే సో వేర్పాటు అయిపోయాయి అనమాట ఆ ఉక్రెయిన్ దేశం నుండి. అంటే మాకు సపరేట్ పరిపాలన కావాలనేది అలా ఏర్పాటు అయిపోయాయి ఆ రెండు ప్రాంతాలు. సో ఆ రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించింది. ఓకే, అండ్ సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేశారు. అదే టైంలో వేర్పాటువాద ప్రాంత నాయకులు పుతిన్ సైనిక సాయం కోరడం జరిగింది. అంటే మీరు మా ప్రాంతంలో ఉండండి, మీ సైనికులు మా దగ్గర పెట్టండి, మాకు రక్షణ కల్పించండి ఉక్రెయిన్ నుండి అని చెప్పడంతో రష్యా బలగాలను వచ్చేసి ఆ ప్రాంతానికి అయితే పంపించడం జరిగింది. దీంతో ఉక్రెయిన్పై దాడి చేయడానికి నిజంగా ఒక ఈజీ అయిపోతుందన్నమాట రష్యాకి. తూర్పు ఉక్రెయిన్లో స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్న డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలకు రష్యా సేనలు వెళ్తాయని ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ అంతటా కూడా ఎమర్జెన్సీని విధించింది. అండ్ ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఆమోదించింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ అనే ప్రాంతాలు మినహాయించి మొత్తం దేశం అంతా కూడా ఎమర్జెన్సీని ప్రకటించుకున్నారు. ఓకే, అండ్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య గొడవ ఏంటి అనేది నేను డెడికేటెడ్ వీడియో చేసిన ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ 11 అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 23 జనవరి 1947 అండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీని కొలిచే ఒక సంస్థ అండి. ఇది 23 ఫిబ్రవరి 1947లో ఈ సంస్థ స్టార్ట్ అయింది. ఈ సంస్థలో ప్రస్తుతం 165 దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని క్వాలిటీ ఫస్ట్ మనం టార్గెట్ చేసేది దాని క్వాలిటీ. సో నేషనల్ లెవెల్లో ISI గుర్తింపుకు ప్రామాణికంగా తీసుకుంటాం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఒక పరిశ్రమ పనితీరు, నిర్వహణ బాధ్యత, వాటి ఉత్పత్తుల నాణ్యత, సేవల నాణ్యత వంటి వాటిని ప్రామాణికత కల్పించేందుకు ISI పనిచేస్తుంది. ISO సంస్థకు పునాది 1947లో ప్రస్తుత లండన్లో జరిగింది. అంటే సో ISO అనేది ISI గుర్తింపు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ISO సంస్థ ISI గుర్తింపునిస్తుంది. సో ఈ సంస్థను లండన్లో నెలకొల్పారు. ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ. అంటే ప్రభుత్వానికి ధీటుగా ఏర్పాటైన సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో. అండ్ ఈ సంస్థ జారీ చేస్తున్న సర్టిఫికేషన్స్ వివిధ సంస్థలు, పరిశ్రమలు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, ఇన్వెస్టర్స్కి నమ్మకం కలిగించేలా ఉండడానికి దీన్ని మెయిన్ ప్రామాణికంగా ప్రజెంట్ డేస్లో తీసుకుంటున్నారు. అండ్ ఇది జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సంస్థ. ISO 900 అండ్ ISO 901, ISO 901 is 215 వంటి వివిధ సర్టిఫికేట్స్ని అయితే ఇప్పటివరకు జారీ చేస్తున్నారు. ఇవన్నీ సభ్య దేశాల్లో తయారయ్యే ఉత్పత్తులు, సేవల నాణ్యతను ప్రామాణికంగా తీసుకొని కొలుస్తూ సర్టిఫికేట్ ఇస్తారు ఇవి. తర్వాత 12 శకుంతల చౌదరి ఇటీవల మరణించారు. ఆమె ఎవరు అంటే ఆమె ఒక సామాజిక కార్యకర్త అండి. గాంధేయ సామాజిక కార్యకర్త అంటే గాంధీ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ ఉన్న ఒక సామాజిక కార్యకర్త అనమాట. అండ్ స్వాతంత్ర సమరయోధురాలు కూడా. ఆమె పేరు శకుంతల చౌదరి. ఆమె 102 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. అస్సాంలోని కామ్రూప్కు చెందిన ఆమె గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసం పనిచేశారు. దేశవ్యాప్తంగా ఆమె శకుంతల బైడియాగా ప్రసిద్ధి చెందారండి. అండ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమెకు ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు కూడా సత్కరించింది. తర్వాత 13 అండి, భారతదేశం మరియు ఏ దేశం ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 వైమానిక వ్యాయామాన్ని ప్రారంభించాయంటే ఒమాన్ అండి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా ఒమాన్ రాయల్ ఎయిర్ ఫోర్సు కలిసి 2022 ఫిబ్రవరి 21 నుండి 25 వరకు జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 పేరుతో ద్వైపాక్షిక వ్యాయామంలో పాల్గొంటున్నాయి. ఈ ఎక్సర్సైజ్ యొక్క 6 ఎయిడ్స్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి ఇంటర్ అపారబిలిటీ మెరుగుపరుచుకోవడం కోసం, అంటే ఏమీ లేదండి, ఇరు దేశాల మధ్య రక్షణ పరంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వృత్తిపరమైన పరస్పర చర్యలు అండ్ ఎక్స్పీరియన్స్లను చేంజెస్ చేసుకోవడం, అండ్ అదేవిధంగా కార్యాచరణ అంటే రోడ్ మ్యాప్పై నాలెడ్జ్ని పెంచుకోవడం, ఫ్యూచర్లో ఏమేమి చేయాలి అనే దాని మీద. సో ఈ ఎయిర్ ఫోర్సు అండ్ రాయల్ ఎయిర్ ఫోర్సు ఈ రెండు కూడా ఓమన్ రాయల్ ఎయిర్ ఫోర్సు అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు కూడా సమన్వయంగా ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 పేరుతో సో ద్వైపాక్షిక వ్యాయామాన్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ 14 తెలంగాణలోని ఈ కాదు ఏ జిల్లాలో మల్లన్న సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతికి అంకితం చేశారు? ఆన్సర్ వచ్చేసి సిద్దిపేట అండి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో
అద్భుత దృశ్యం అని చెప్పాలి. మల్లన్న సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు జాతికి అంకితం చేశారు, అంటే ప్రారంభించారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ లాంటిది. మొత్తం ప్రాజెక్టులో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఉన్న అండ్ అత్యంత ఎత్తున్న జలాశయం ఇదేనంట. సిద్దిపేట జిల్లాలోని 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్లు అంటే తూములు ఉంటాయి. ఈ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్కు, సింగపూర్ ప్రాజెక్టుకు అంటే తపాస్పల్లి రిజర్వాయర్కు, మిషన్ భగీరథకు నీటిని అయితే తరలిస్తారు. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో, దీని నిర్మాణం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా సాగింది, దీనికి పెట్టుబడులు కావచ్చు, అన్నిటి మీద ఒక వీడియో చేస్తాను. అవి ఫ్యూచర్లో మీకు తెలంగాణ గ్రూప్స్ రిలేటెడ్ అండ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. తర్వాత 15 అండి, 2022లో భారతదేశం వ్యాప్తంగా నేషనల్ సైన్స్ వీక్ ఫెస్టివల్ను ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 22 నుండి 28 వరకు అండి. ఫిబ్రవరి 22 మరి 28, 2022 మధ్య జాతీయ సైన్స్ వీక్ ఫెస్టివల్ నిర్వహించడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 ప్రతిష్టాత్మక కేంద్రాల్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. స్వాతంత్రం పొందిన 75 సంవత్సరం అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంస్థల కేంద్రాల్లో మాత్రమే ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి మెయిన్ రీజన్ అనమాట. అండ్ దీనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండ్ భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం నిర్వహిస్తున్నారు. డిఎస్టీ, డిబిటీ, సిఎస్ఐఆర్, ఎంఓఈఎస్, ఇస్రో, డేఈఈ, ఐసిఎంఆర్ అండ్ డిఆర్డిఓలతో సహా 8 ప్రధాన ఎస్ఎన్టీ సంస్థలు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాయి. ఇది జాతీయ సైన్స్ డే అంటే ఫిబ్రవరి 8న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. దానికి గుర్తింపుగా 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజున సెలబ్రేట్ చేస్తారు సైన్స్ డే. కాబట్టి దాన్ని పురస్కరించుకోవడం కోసం దానికంటే వారం రోజుల ముందు నుండి సైన్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల నుండి దేశంలో సైన్స్ని, టెక్నాలజీని సక్సెస్ని చూసుకోవడానికి, సక్సెస్ని అర్థం చేసుకోవడానికి, స్టూడెంట్స్ని నాలెడ్జ్ చేయడానికి సైన్స్ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు మనం క్విక్ చూద్దాం. డిఎస్టీసీఐ ఇండియా సింగపూర్ టెక్నాలజీ సమిట్ 2028 ఎడిషన్ భారతదేశం తరపున ఎవరు అధ్యక్షత వహించారంటే శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్. క్రింది దేశంలో బ్లూ ఎకానమీ మరియు ఓషన్ గవర్నెన్స్ ఒప్పందంపై ఏ దేశంపై రోడ్ మ్యాప్పై సంతకం చేసిందంటే భారతదేశం, ఫ్రాన్స్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే శ్రీలంక ఎయిర్లైన్స్ మాజీ సీఈఓ విప్లవ్ గుణతెలిక భారతదేశంలో ఏ ఎయిర్లైన్స్ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారంటే జెట్ ఎయిర్వేస్. తర్వాత గోల్డెన్ వీసా అని కూడా పిలువబడే టైర్ 1 ఇన్వెస్టర్స్ వీసాని ఆపిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించిందంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. తర్వాత వచ్చేసి సీడోమ్ అనే నౌకాదళ వాయురక్షణ వ్యవస్థను ఏ దేశం విజయవంతంగా పరీక్షించిందంటే ఇజ్రాయెల్. ఏ రాష్ట్రంలో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ జరుపుకుంటారంటే మధ్యప్రదేశ్. తర్వాత గురుగ్రామ్ జిల్లాకు బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్గా తనిష్క కోటియా మరియు రిద్దికా కోటియాకు నియమితులయ్యారు. గురుగ్రామ్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా. తర్వాత వచ్చేసి ఎన్ఏఏసి A+ మరియు NBA గుర్తింపు పొందిన భారతదేశం మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటంటే చండీగఢ్ యూనివర్సిటీ. తర్వాత వచ్చేసి ఇటీవల 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఈ సంఖ్య ఎంత అంటే 35 అనమాట. ఇంకొకటి రావాలి 35 ఒప్పందం ప్రకారం. అండ్ ఏ దేశ అధ్యక్షుడు డోన్స్క్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించారంటే రష్యా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 23 ఫిబ్రవరి 1947. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే శకుంతలాదేవి చౌదరి ఇటీవల మరణించారు. ఆమె ఎవరు అంటే సామాజిక కార్యకర్త. అండ్ భారతదేశం మరి ఏ దేశం ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 వ్యాయామాన్ని ప్రారంభించాయంటే ఓమన్తో కలిసి మన ఇండియా ప్రారంభించింది. అండ్ తెలంగాణలో ఏ జిల్లాలో మల్లన్న సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతికి అంకితం చేశారంటే సిద్దిపేట జిల్లా అండి. తర్వాత 2022లో భారతదేశ వ్యాప్తంగా నేషనల్ సైన్స్ వీక్ ఫెస్టివల్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 22 నుండి 28 వరకు కూడా సెలబ్రేట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని షేర్ చేయండి.